guys. So ఈరోజు 29th because నిన్న it was a Good Friday, right? Today you will not get some paper. సో ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే పేపర్ వస్తుంది. అందుకే నిన్నటి కరెంట్ అఫైర్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. 29th March యొక్క కరెంట్ అఫైర్స్. ద ఫస్ట్ న్యూస్ ఆఫ్ ది డే ఈజ్ రిగార్డింగ్ ది ఆండాల్. సో నో వెన్ యూ గో టు తమిళనాడుకి వెళ్ళినప్పుడు సో ఆండాల్ని వీ ట్రై టు ప్రే. సో మేజర్గా 5th to 9th century BC అప్పుడు 5th to 9th century టైంలో సో భక్తి మూమెంట్ ఆ టైంలో ఎలా ఉండేదంటే రెండు గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. సో రెండు గ్రూప్స్గా డివిజన్ అనేది ఉండేది. దాంట్లో నైనార్స్ అంటాం, అల్వర్స్ అంటాం. సో దెర్ ఆర్ టూ గ్రూప్స్, నైనార్స్, అల్వర్స్. సో నైనార్స్ ఎవరి యొక్క భక్తులు? మీరు దశావతారం సినిమా చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అప్పట్లో చోళా టైంలో కానీ వీటిలో కానీ సో నైనార్స్ అనేవాళ్ళు, అల్వర్స్ అనేవాళ్ళు అనమాట. సో నైనార్స్ వచ్చింటే శివుడు భక్తులు అనమాట. సో శైవిజంని ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో దే ఆర్ శైవైట్స్. అండ్ అల్వర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వైష్ణవిజం పాటించేవాళ్ళు అనమాట, అంటే వైష్ణవులు. సో వైష్ణవులు అంటే ఎవరు? మనకు విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళని వైష్ణవాస్ అంటాం. సో వైష్ణవిజం ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు అనమాట. సో దీస్ ఆర్ వైష్ణవైట్స్. సో వీటిల్లో ఆండాల్ అనే ఆమె దేనికి సంబంధించిందంటే అల్వర్స్ సంబంధించిన ఆమె అనమాట. సో అల్వర్స్లో ఓన్లీ వన్ ఫీమేల్ ఎవరు అంటే ఆండాల్ ఇస్ ది ఓన్లీ వన్ ఫీమేల్ ఇన్ ది అల్వర్స్. సో అల్వర్స్ ఓవరాల్గా ఒక 12 మంది ఉంటే వీళ్ళలో ఓన్లీ వన్ ఫీమేల్ మాత్రమే ఆండాల్ అనమాట. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే హిందూలో దేర్ హాస్ గివెన్ పిక్చర్ ఇచ్చారనమాట ఆండాల్ గురించి, అందుకు న్యూస్లోకి వచ్చి. సో ఆండాల్ వచ్చిందే 7th century. సో 7th centuryలో ఉన్నారనమాట. సో ఆల్వర్స్ ఏంటనమాట 7th centuryలో ఉండేది. సో షీ హాస్ గివెన్ సమ్ పోయెట్స్ అనమాట. షీ ఈజ్ ఏ పోయెట్. కొన్ని బుక్స్ అనేది రాసిందనమాట. సో ఆ బుక్స్ గురించి క్వశ్చన్ చేసాం అనమాట. వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ది బుక్స్ షీ హాస్ రిటన్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్ వర్క్స్ ఆర్ కంపోజ్డ్ బై ఆండాల్, ద తమిళ్ పోయెట్ సెయింట్ హూ లివ్డ్ ఇన్ ద 7th century. సో ఎవరంటే సో తిరుపురై. సో ఆమె రాసిందే అనమాట. సో ఈ రెండు రాసింది ఆమె కాదు, ఓన్లీ తిరుపువై అనే బుక్ రాసింది ఆమె. ఆబ్వియస్లీ తమిళ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో తిరుపువై అనేది ఆమె రాసింది. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ ఎ గర్ల్స్ డివోషన్ టు ది మనకు మనకు విష్ణు యొక్క డివోషన్కి సంబంధించి, కృష్ణ యొక్క డివోషన్కి సంబంధించింది ఆమె చెప్పింది అనమాట ఆ బుక్లో. నౌ తిరువిరుట్టం అండ్ తిరు వీరశైర్యం. సో ఇది రాసింది అనుకుంటే సో నన్నయ్యార్ అనే ఆయన రాశాడనమాట ఈ బుక్ అనేది. ఈ రెండు బుక్స్ ఆయన రాశాడు. సో నవ్ వీల్ అండర్స్టాండ్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ బికాస్ మిగిలిన రెండు రాసింది వేరే ఆయన అనమాట. సో ఓన్లీ తిరుపువై అనే బుక్ మాత్రమే ఆమె రాసింది అనమాట. నవ్ వీల్ అండర్స్టాండ్ ది సెకండ్ క్వశ్చన్. సో వన్ ఆఫ్ ది ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ ఇన్ 2021. Now tell me, looking at this intergovernmental negotiating body. So intergovernmental negotiating body అనేది ఎస్టాబ్లిష్ చేసింది WHO డ్యూరింగ్ ద పాండమిక్, కోవిడ్ పాండమిక్ అప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి తీసుకొచ్చింది ఒక ట్రీటీ, వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి ఒక ట్రీటీ తీసుకొచ్చింది. కానీ ఏ ట్రీటీలో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ట్రీటీ. ఏ ట్రీటీలో ఇండియా భాగం కాదు. బట్ స్టిల్ వీ హ్యావ్ ది ట్రీటీస్. ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ ఒక ట్రీటీస్ తీసుకొచ్చింది. ఎలా చేయాలి, ప్లాస్టిక్ని ఎలా తగ్గించాలి, వాటర్ పొల్యూషన్ ఎలా తగ్గించాలి ఏంటని తీసుకొచ్చింది. సో ఇది తీసుకొచ్చింది WHO కాబట్టి దాని గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది అనమాట. నౌ వీ లుక్ అట్ ది క్వశ్చన్. One of the agencies of UN established intergovernmental negotiating body in 2021. Which of the following best describes its objective? To draft and negotiate WHO convention, agreement or other international instruments on pandemic prevention, preparedness and response. To develop an international legal binding instrument on plastic pollution, including the marine environment. To develop a framework to strengthen means of implementation and revitalize the global partnership for achieving sustainable development goals. To draft and negotiate an international convention on the protection and use of transboundary water courses and international lakes. So obviously సో పాండమిక్ టైంలో వచ్చింది కాబట్టి ద మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ ఇట్ టు ఫర్ ద పాండమిక్ ప్రిపేర్డ్నెస్ కోసమే ఆబ్జెక్టివ్. దీనికోసం సపరేట్ ఉన్నాయి. ప్లాస్టిక్ పొల్యూషన్ కోసం ఇంటర్గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని ఉంది. సో అలాగే ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్కి సంబంధించి ఇంటర్గవర్నమెంటల్ బాడీ సపరేట్ ఉంది. సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్కి తీసుకొచ్చింది WHO కాదు. ఇట్ హాస్ బీన్ బ్రాట్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీ. సో WHO వేరు ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీ సెపరేట్ ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ తీసుకొచ్చింది ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించిన ప్లాస్టిక్ కన్వెన్షన్,
వాటర్ పొల్యూషన్కి సంబంధించిన వాటర్ కన్వెన్షన్. సో WHO తీసుకొచ్చిన ఈ నెగోషియేటింగ్ బాడీ ఏది పాండమిక్కి సంబంధించిన కన్వెన్షన్ అనేది తీసుకొచ్చిన అనమాట. అందుకే ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. సో ఆఫ్స్పా అంటాం అనమాట. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ మీకు ఇంటర్నల్ సెక్యూరిటీలో డిస్కస్ చేస్తారనమాట. సో దీంట్లో వచ్చేసరికి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో సమ్ డిస్ట్రిక్ట్స్లో ఆర్మ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ రీనెగోషియేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అసలు ఏంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్? సింపుల్గా పేర్లో ఉంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆ ప్లేస్లో కొన్ని స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ స్పెషల్ పవర్స్ ఇస్తారు? లైక్ మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు, ఏ ఇంటికైనా వెళ్ళి సెర్చ్ చేయొచ్చు, ఎవరినైనా కాల్చి చంపినా కానీ మీ పైన కేసులు ఉండవు అని ఆర్మ్డ్ ఫోర్సెస్ కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తారనమాట. ఏ రీజియన్స్లో ఇస్తారు? ఎక్కువగా డిస్టర్బ్డ్ రీజియన్స్లో, వేరెవర్ దెర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్ హ్యాపెనింగ్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్న చోట్ల. ఇప్పుడు మీరు చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందా ఇంటర్నల్ డిస్టర్బెన్స్? అస్సాంలో ఉంటుందా? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందా? అంటే దీస్ ప్లేసెస్, నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్, కొన్ని ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? సెక్యూరిటీ సిచ్యువేషన్ నార్మలైజ్ చేయడానికి తీసుకొస్తారు ఈ సిచ్యువేషన్స్, అందుకని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఎవరు తీసుకురావచ్చు ఈ యాక్ట్ అనేది, ఎవరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా తీసుకురావచ్చు ఆర్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ కూడా తీసుకురావచ్చు. విత్ నోటిఫికేషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని ఫోర్స్లోకి తీసుకురావచ్చు అనమాట. సో అందుకని వీ హ్యావ్ గివెన్ ఇన్ ద న్యూస్. ఎందుకంటే అస్సాంలోకి వచ్చేసరికి అస్సాం గవర్నర్ తీసుకొచ్చారు, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండు వచ్చాయి. ఎవరు రిమూవ్ చేయొచ్చు ఈ ప్రొవిజన్ అంటే నెక్స్ట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అంతా స్టేబుల్ అయిపోయింది, నెక్స్ట్ నుంచి నేను రిమూవ్ చేసేయాలి ఆ ప్రొవిజన్. ఎవరు రిమూవ్ చేయొచ్చు? ఎవరైతే పెట్టారో వాళ్ళే రిమూవ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఎవరైతే పెట్టారో వాళ్ళే రిమూవ్ చేస్తారు, నేను కొత్తగా వచ్చి ఇంకోటి చేయాల్సిన పనిలా. సో సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం దే ఫీల్ ఆ సిచ్యువేషన్ కంట్రోల్ అయిపోయింది, సెక్యూరిటీ సిచ్యువేషన్ నార్మల్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళే రిమూవ్ చేస్తారన్నమాట. అంటే పెట్టేది వాళ్ళే, రిమూవ్ చేసేది వాళ్ళే అనమాట. So now we look at the statements. As per the act, not only the central government but also the governor of the state can declare an area as disturbed area in relation to that state. So this is the right statement. After an area is declared as disturbed area, either by state governor or central government, the removal of such area from disturbed area list can only be done by the central government. So governor పెట్టుంటే ఒకవేళ గవర్నర్ తీసేస్తారు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే తీయాలని రూల్ ఏం లేదు కదా. సో సేమ్ ఇక్కడ ఓన్లీ కాకుండా గవర్నర్ కూడా తీసేస్తుంది అని ఉంటే దిస్ అ రైట్ స్టేట్మెంట్. సో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ తీసే పవర్స్ లేవు, గవర్నర్ కూడా తీయచ్చు. సో కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి ఇటువంటి రాంగ్ అవుతాయి అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ one statement is correct here. Now we look at the next question. Article 22. So Article 22 of the Constitution మనకి ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 22 ఏంటంటే ప్రొటెక్షన్ రిలేటెడ్ టు ది అరెస్ట్. సో అంటే అరెస్ట్ అయినప్పుడు ఏ ప్రొటెక్షన్స్ ఉంటాయి ఒక మనిషికి, బికాస్ మనం ఒక సిటిజన్ కదా, మనకు సిటిజన్కి రైట్స్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తానంటే కుదరదు. సో అరెస్ట్ చేసిన పర్సన్కి ఏ రైట్స్ ఉంటాయి అనేది ఆర్టికల్ 22 చెప్తుంది. సో అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏ రైట్స్ ఉంటాయి? ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేశారో అడగాలి నేను, ఎందుకు అరెస్ట్ చేశారు, వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలి ఆ పర్సన్కి. దెన్ సెకండ్ ఏం చేయాలి, తనకి లీగల్ కౌన్సిల్ ఆప్షన్ ఇవ్వాలి, అంటే లాయర్ని కానీ ఎవరినైనా తెచ్చుకుని ఆప్షన్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఆర్టికల్ 22లో క్లారిటీగా మెన్షన్ చేశారు. అలాగే ఆర్టికల్ 22లో ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? నేను ఒక పర్సన్ని డీటైన్ చేశాను, అంటే ఐ హ్యావ్ క్యాప్చర్డ్ దట్ పర్సన్ అండ్ పుట్ హిమ్ ఇన్ జైల్. ఎందుకంటే నెక్స్ట్ టైం ఆ పర్సన్ బయట ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది పర్సన్స్ చూస్తూ ఉంటారు. ఆ పర్సన్స్ నేను చేస్తాను, ముందుగానే అరెస్ట్ చేసి ముందుగానే పెట్టేసుకుంటాను అనమాట. అంటే వీఆర్ ప్రివెంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, సో దట్ ఆ పర్సన్ ముందుగానే క్యాప్చర్ చేసి నేను జైల్లో పెట్టేసుకుంటాను అనమాట. దాన్నే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. వీఆర్ డీటైనింగ్ ద పర్సన్ టు ప్రివెంట్ సంథింగ్ టు హ్యాపెన్, అది ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు అనమాట. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి ఏ క్లాజెస్ అప్లై అవ్వవు, అంటే ముందుగానే చెప్పాలి ఎందుకు చేస్తున్నాం, ఇవేం అప్లై అవ్వవు. అంటే లీగల్ కౌన్సిల్ తీసుకురావడం, అడ్వకేట్ని తీసుకురావడం, ఇవేం అప్లై అవ్వవు ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్కి మాత్రం. సో అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, నువ్వు ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిన పర్సన్కి 3 months మాత్రమే ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టగలం, దానికన్నా ఎక్కువ పెట్టాలంటే అడ్వైజరీ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. సో హూ విల్ బి దాంట్లో ఎవరు హెడ్ చేస్తారంటే జడ్జెస్ ఆఫ్ ది హైకోర్టు కూర్చుంటారు ఆ అడ్వైజరీ బోర్డులో. ఎందుకు 3 నెలల కన్నా ఎక్కువ పెట్టాలి ఆ పర్సన్ని, ఎందుకు తక్కువ పెట్టకూడదు, సో ఎందుకు రీజన్స్ ఏంటి చెప్పండి అని పోలీసులను అడుగుతారు ఆటోమేటిక్గా. సో దానికోసం చేయబడ్డారనమాట, దానికోసం తీసుకొచ్చారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీకు ఇష్టం వచ్చినట్టు అడ్వైజరీ బోర్డ్స్ తీసుకురాస్తే కుదరదు, వాళ్ళకు ఒక అటానమీ ఇవ్వాలి, ఓన్లీ పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో
we look at the statements. So regarding the Article 22 of the Constitution of India, consider the following statements. It mandates that an arrested person must be informed of the grounds of their arrest and detention. Obviously, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి ఆయనకి, ఏ గ్రౌండ్ కింద అరెస్ట్ చేశారో. That's a right statement. It grants the right to an arrested person to consult and be defended by the legal practitioner of their choice. అంటే ఇప్పుడు నా లాయర్ నేను తెచ్చేసుకుంటా, నా లీగల్ ప్రాక్టీషనర్ నేను తెచ్చేసుకుంటా, ఆ చాయిస్ నాకు ఉంటుంది. సో దిస్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఆల్సో అడ్రసెస్ ది ఇష్యూ ఆఫ్ ప్రివెన్టివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్స్కి ఇవేం అప్లికబుల్ కావని ఆర్టికల్ 22లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఎ రైట్ స్టేట్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వీ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ది మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ గురించి వీ నీడ్ టు అండర్స్టాండ్. సో మీకు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. సో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్కి వచ్చేసరికి దేర్ ఆర్ ఫ్యూ చేంజెస్. అంటే మాకు స్పైక్స్ ఉంటాయి, అలాగే డౌన్ఫాల్ ఉంటుంది. ఎందుకు అక్కడ పొలిటికల్ పార్టీ ఏదైతే పవర్లో ఉంటుందో అది డిసైడ్ చేస్తుంది. ఇండియా ప్రో ఇండియాగా ఉండాలా, ప్రో చైనాగా ఉండాలని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని ఒకటి రన్ అవుతుంది. అంటే ఇండియాని రానివ్వద్దు, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ మాకు వద్దు, చైనా మమ్మల్ని హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. దాన్ని ఇండియా అవుట్ క్యాంపెయిన్ అంటారు. మీకు న్యూస్లో కానీ ఎక్కడైనా వాట్ ఈస్ ద టర్మ్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ రిలేటెడ్ టు అంటే ఇండియా మాల్దీవ్స్ రిలేషన్. బికాస్ ఇండియా వద్దు మాకు, పంపించేయండి అని చెప్తున్నారనమాట. సో కానీ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటాం. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ది మాల్దీవ్స్ ఓన్లీ. మాల్దీవ్స్ కోసమే తీసుకొచ్చాం అనమాట. సో మాల్దీవ్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ అ యునిక్ జాగ్రఫీ. ఎందుకంటే ఓవరాల్ మాల్దీవ్స్ అంతా కోరల్స్ ద్వారానే చేయబడింది అనమాట. సో ల్యాండ్ సర్ఫేస్ ఎక్కువ ఉండదు, ఓన్లీ కోరల్స్ వల్లే కోరల్ ఐలాండ్స్ అంటాం వీటిని. కోరల్స్ ద్వారానే చేయబడ్డాయి ఈ ఐలాండ్స్ అనేది. అందుకే కోరల్ ఐలాండ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట మాల్దీవ్స్లో. అండ్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్న. సో ఇట్ ఈస్ ఏ మొత్తం చుట్టుపక్కలంతా సీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ల్యాండ్ కవర్డ్ బై ది సీ కంప్లీట్లీ. సో అందుకు మాల్దీవ్స్ ఉంటుంది అనమాట. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఇండియాని మాల్దీవ్స్ని సపరేట్ చేసే డిగ్రీ ఛానల్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఛానల్ దట్ సపరేట్ ఇండియా అండ్ మాల్దీవ్స్? 10 degrees, 9 degrees, 8 degrees, 7 degrees? So 8 degrees. So 8 degrees is the one which separates the Minicoy island of Lakshadweep to the Maldives. So 8 degree channel separate చేస్తుంది అనమాట. Now we will understand the question. Maldives is an island country located in the north central Indian Ocean. So this is a right statement. Around 70% of the land above the surface in Maldives of coralline origin. అంటే కోరల్స్ ద్వారా చేయబడిందా అంటే 70 కాదు, 100% తీసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఫుల్లీ ఏ coralline island. So around 70% కాదు, 100% this is a coralline island. Then with more than 80% of its coral island standing about only 100 meters. 100 meters కూడా కాదు, 1 meter ఉన్నాయి. అంటే జస్ట్ ఒక 1 meter సీ లెవెల్ రైజ్ అయితే మొత్తం మునిగిపోతుంది మాల్దీవ్స్. 100 meters వరకు కూడా అవసరం లేదు. సో 1 meter రైజ్ దగ్గరే చాలా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఎప్పుడైనా సీ లెవెల్ రైజ్ వచ్చేసరికి మాల్దీవ్స్ గురించే మాట్లాడతాం. జస్ట్ కొంచెం వాటర్ రైజ్ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఇది ఉంది, ఇంకొంచెం వాటర్ రైజ్ అయిపోయింది అనుకో, ఇది కూడా మునిగిపోద్దిగా. సో జస్ట్ 1 meter హైట్లోనే ఉంది అది ల్యాండ్ అనేది. కొంచెం వాటర్ పైకి వచ్చినా మొత్తం మునిగిపోతుంది అనమాట. సో ఇట్స్ నాట్ 100 meters, ఇట్ ఇస్ 1 meter. So this is a wrong statement. How many of the above statements are correct? Only one is a correct statement. Now we look at the next question. Asian elephants. Asian elephants. సో ఏషియన్ ఎలిఫెంట్స్కి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి ఎప్పుడు డిఫరెన్స్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు, బికాస్ ఏదైనా జరగచ్చు యూపీఎస్సీలో. సో ఏషియన్ ఎలిఫెంట్స్కి వచ్చేసరికి మనం రెగ్యులర్గా సెన్సస్ కండక్ట్ చేస్తూ ఉంటాం, ఎన్ని ఉన్నాయి ఏషియన్ ఎలిఫెంట్స్, ఎలా వస్తున్నాయి ఏంటి అని. ఇండియాలోనే లార్జెస్ట్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఏషియా. కానీ మనకు ఆఫ్రికన్ ఎలిఫెంట్కి ఏషియన్ ఎలిఫెంట్కి కంపారిజన్ వచ్చినప్పుడు ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఇట్ ఈస్ ఎ లార్జర్ మ్యామల్ అనమాట కంపేర్ టు ది ఏషియన్ ఎలిఫెంట్. అంటే కొంచెం బ్రాడ్గా కొంచెం వెయిట్గా కనిపిస్తుంది. మన ఆఫ్రికన్ ఎలిఫెంట్ పెద్దది, ఏషియన్ ఎలిఫెంట్ చిన్నదనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో మనకు ఐయుసిఎన్ స్టేటస్ చూస్తే ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట ఏషియన్ ఎలిఫెంట్. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఎండేంజర్డ్. అండ్ ఎలిఫెంట్ కారిడార్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎలిఫెంట్ కారిడార్స్ అంటే సింపుల్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఫారెస్ట్ అనుకుంటే ఈ ఫారెస్ట్ నుంచి ఆ ఫారెస్ట్కి నేను కనెక్షన్ వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్తూ ఉంటాయి కదా, ఎలిఫెంట్స్ సమూహంగా వెళ్తూ ఉంటాయి. ఆ ఫారెస్ట్కి కనెక్షన్ లేకుండా మధ్యలో నేను రోడ్ బిల్డ్ చేస్తే ఎలా? సో వాళ్ళకు కూడా ఒక వే బిల్డ్ చేయాలి, దాన్ని ఎలిఫెంట్ కారిడార్స్ అంటారు అనమాట. ఆ ఎలిఫెంట్ కారిడార్స్ మ్యాక్సిమం మనం వెస్ట్ బెంగాల్లో బిల్డ్ చేసాం. వీ హ్యావ్ బిల్డ్ మ్యాక్సిమం ఎలిఫెంట్ కారిడార్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. సో అందుకే న్యూస్లోకి వచ్చింది ఎలిఫెంట్ కారిడార్స్ బిల్డ్ చేస్తున్నాం. అస్సాంలో కూడా వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ది ఎలిఫెంట్ కారిడార్స్, అందుకే న్యూస్లోకి వచ్చింది అనమాట. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది. సో ద ఏషియన్ ఎలిఫెంట్ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ మామల్ ఆన్ ది ఎర్త్. ఏషియన్ ఎలిఫెంట్ కాదు, ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఇస్ ది లార్జెస్ట్ ల్యాండ్ మామల్ ఆన్ ది ఎర్త్.
ఇండియా హోల్డ్స్ ది లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్ పాపులేషన్. ఆబ్వియస్లీ ఇండియాలోనే హైయెస్ట్ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ద ఏషియన్ ఎలిఫెంట్ ఈస్ లిస్టెడ్ as endangered in the IUCN Red List. It is also a correct statement. Project Elephant is initiated by the government of India in 1973 to strengthen the measures for the conservation of elephants, their habitats and corridors. Chappan, this is a right statement or wrong statement? Right or wrong? So this is a wrong statement. 1973లో తీసుకొచ్చింది ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కాదు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తీసుకొచ్చింది 1991, 92లో. ప్రాజెక్ట్ టైగర్ 1973లో తీసుకొచ్చారు, ముందుగా తీసుకొచ్చేసాం ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మాత్రమే 1991లో తీసుకొచ్చాం, అందుకే రాంగ్ స్టేట్మెంట్. ఎలిఫెంట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ 1 స్పీస్ ఆఫ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దిస్ ఇస్ రైట్ స్టేట్మెంట్. సో 2 statements are incorrect, 3 are correct. So how many of the above statements are correct? Only 3 are correct here. Now we look at the next question. Daniel Kahneman. So Daniel Kahneman, the author of Thinking Fast and Slow. సో థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. రీసెంట్గా ఆయన చనిపోయారు, అందుకని న్యూస్లోకి వచ్చారనమాట. సో ఈయన వచ్చింది, హీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎ టర్మ్, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, టర్మ్ రిగార్డింగ్ ది బిహేవియరల్ ఎకనామిక్స్. బిహేవియరల్ ఎకనామిక్స్. సో బిహేవియరల్ ఎకనామిక్స్ గురించి ఆయన ఒక టర్మ్ కాయిన్ చేశారనమాట, అందుకని న్యూస్లో ఉంది. సో అసలు బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే ఏంటి? సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే కన్జ్యూమర్స్ ఎలా ఉన్నారు, కన్జ్యూమర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ కన్జ్యూమర్స్ ఏ గూడ్స్ కోరుకుంటున్నారు, ఏ సర్వీసెస్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పాండమిక్ ఉంది. సో పాండమిక్ టైంలో ఏంటి, ఏ గూడ్స్ కొనుక్కుంటారు ఎక్కువగా? మాస్క్ కొనుక్కుంటారు, లేకపోతే శానిటైజర్స్ కొనుక్కుంటారు, ఇవన్నీ కొనుక్కుంటారు. ఆ టైంలో ఆ బిహేవియర్ ఉంటుంది, ఆ టైంలో ఆ ఎకానమీ పైన ఫోకస్ చేయాలి నేను. సో దాన్నే బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారనమాట. ఆ బిహేవియరల్ ఎకనామిక్స్ టర్మ్ ఇచ్చిందే ఈయన అనమాట. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఫర్ ద వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్, సో ఏ ఫీల్డ్లో ఆయనకి ఆబ్వియస్లీ నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే బిహేవియరల్ ఎకనామిక్స్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నవ్ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది పాపులేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. పాపులేషన్కి వచ్చేసరికి ఇండియా ఈజ్ ఫేసింగ్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు మన దాంట్లో. 15 to 59 పాపులేషన్ అంటాం. 15 పైన 59కి కింద వాళ్ళని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటాం. అంటే ఎక్కువ వర్క్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో అది 2050 వరకు మనకు అలాగే ఉంటుంది. 2050 వరకు ఇండియాకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో కానీ నెక్స్ట్ 2050 తర్వాత ఏజింగ్ పాపులేషన్ పెరుగుతారు మనకు కూడా. 1 in 5 people విల్ బీ హ్యావింగ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అయిపోతారు ఆ టైంకి. సో అందుకని దే హ్యావ్ గివెన్ ల్యాన్సెట్ అనే స్టడీ ఇచ్చిందనమాట. ఏమి ఇచ్చింది? 1 in 5 people సీనియర్ సిటిజన్స్ అయిపోతారు. సో యంగర్ పాపులేషన్ తగ్గిపోతారు 2050 లోపు అని ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చింది? ద రీజన్ ఈస్ వీఆర్ రెడ్యూసింగ్ ద ఫర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా. మనకు రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటాం అనమాట. రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సో నా పేరెంట్స్ ఉన్నారనమాట. నా పేరెంట్స్ ఓన్లీ ఇద్దరిని కంటారు, బికాస్ మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టు మా తమ్ముడిని నన్ను కంటారు. అంటే 2.1 ఇస్ ద రీప్లేస్మెంట్ లెవెల్. అంటే ఇద్దరిని మాత్రమే రీప్లేస్ చేస్తారు. మా అమ్మ నాన్నకి రీప్లేస్మెంట్ ఎవరు? నేను, మా తమ్ముడు. సో అలా రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటాం అనమాట. నీ జనరేషన్ని ఇంకొక జనరేషన్తో జస్ట్ రీప్లేస్ చేస్తాం. అలా 4-5 కారు, ఓన్లీ ఇద్దరితోనే రీప్లేస్ చేస్తాం. దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. ఇండియాలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ 2.1 ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఇంకా తగ్గుతుంది రీప్లేస్మెంట్. అది 1.7, 1.3 కూడా వస్తుందని ల్యాన్సెట్ స్టడీ చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో మనకు ఆ ఫర్టిలిటీ రేట్ సడన్గా తగ్గినా సరే మనకి ఇప్పుడు ఇంపాక్ట్ చూపించదు అనమాట. 2050 తర్వాత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తగ్గినా, ఇప్పుడు వాళ్ళు పిల్లలుగా పుట్టారు, వాళ్ళు పెద్దవ్వాలి, వాళ్ళు ఏజ్ అవ్వాలి, అప్పటికి ఇంకా చాలా జరుగుతాయి. సడన్గా నాకేం పాపులేషన్ డిక్లైన్ అయిపోదు, ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అయితే మెల్లమెల్లగా ఎక్స్పోనెన్షియల్గా నాకు తగ్గుతూ వస్తుంది అనమాట. సో అది అండర్స్టాండ్ చేసుకోవాలి. నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. డిస్పైట్ డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేట్, ఇండియాస్ పాపులేషన్ విల్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ ఫ్యూ డికేడ్స్. బికాస్ నాకు సడన్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడు ఉండదు అనమాట. ఇంక్రీజ్ అవుతూ మెల్లగా డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. The current age distribution of population can have major yet temporary impact on the population trend due to phenomenon known as population momentum. పాపులేషన్ మొమెంటం అంటే పాపులేషన్ సడన్గా డిక్రీజ్ అయిపోవడం, సడన్గా ఇంక్రీజ్ అయిపోవడం. ఇటువంటి అప్పుడు ఏంటి, నాకు ఏజ్ స్ట్రక్చర్స్లో డిఫరెన్షియేషన్ వస్తుంది. సో ఇంతకుముందు వరకు 0 to 5 years వాళ్ళు ఎక్కువ ఉండే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 5 to 10 years వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే సడన్గా ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అయింది. 5 to 10 years ఇంతకుముందే వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్కువైంది. సో దాన్ని పాపులేషన్ మొమెంటం. యూఆర్ గివింగ్ మొమెంటం టు సంథింగ్, యూఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ సంథింగ్ ఆర్ రెడ్యూస్ సంథింగ్. దాన్ని పాపులేషన్ మొమెంటం అంటాం అనమాట. సో ఆ పాపులేషన్ మొమెంటం వల్ల కూడా మనకు పాపులేషన్ ట్రెండ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్ ఇస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్. నౌ వీ లుక్ ఎట్ ది 9th క్వశ్చన్. జీడిపి డిఫ్లేటర్. సో జీడిపి డిఫ్లేటర్, మనకు నామినల్ జీడిపి అని ఉంటుంది, రియల్ జీడిపి అని ఉంటుంది. సో నామినల్ జీడిపి ఎప్పుడైనా
కరెంట్ ప్రైజెస్లో చూస్తాం. సో రియల్ జీడిపి ఎప్పుడైనా బేస్ ప్రైజెస్లో చూస్తాం అనమాట. సో బేస్ ప్రైజెస్. సో కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2022, 23, 2023, 24. సో ఇది కరెంట్ అనమాట. ఈ టైంలో నేను జీడిపి క్యాల్కులేట్ చేయాలనుకో, ఎలా క్యాల్కులేట్ చేస్తాను? ఓకే, Q1, సో ఏప్రిల్ నుంచి నాకు జూలై వరకు ఎంత ఉంది, Q1 ఎంత ఉంది, Q2 ఎంత ఉంది. సో అది కరెంట్ ప్రైజెస్లో చూస్తున్నాను. అంటే నాకు ఈ రోజు ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్లో చూస్తున్నాను అనమాట. సో అలా చూస్తున్నాను. అదే రియల్ జీడిపి అనుకో 2011-12లో ఎంత ఉంది, దీన్ని కంపారిజన్ చేస్తా. అప్పటితో ఇప్పుడు ఎంత పెరిగింది, 7% పెరిగిందా, 8% పెరిగిందా అనేది చూస్తాను అనమాట. సో ఇప్పుడు నామినల్ జీడిపికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు 100 గూడ్సే తయారు చేస్తాను, ఇప్పుడు 100 గూడ్సే తయారు చేస్తాను. కానీ ఇప్పుడు ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు 100 గూడ్స్ 10 రూపాయలకి వచ్చేటి ఒక్కొక్క గూడ్, ఇప్పుడు 12 రూపాయలు అయ్యిండొచ్చు. కానీ గూడ్స్ మాత్రమే కామన్. కానీ జీడిపి ఏది క్యాల్కులేట్ చేస్తుంది? జీడిపి ఈజ్ ది సమ్ అండ్ టోటల్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ ఇన్ దిస్ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసాం? నేను ప్రొడ్యూస్ చేసింది ఎంత? 100 గూడ్సే. అప్పుడు ప్రొడ్యూస్ చేసింది ఎంత? 100 గూడ్సే. కానీ ఇప్పుడు ప్రైస్ డిఫరెంట్గా ఉంది. అందుకని నా జీడిపి ఎంత కనిపిస్తుంది? 100 × 12 ఎంత? సో నాకు డిఫరెంట్గా 1200 కనిపిస్తుంది. అప్పుడు ఎంత ఉంది? 1000 ఉంది. కానీ రియాలిటీ ఏంటి? గూడ్స్ అన్నీ ఉన్నాయి, ప్రైస్ మాత్రమే వేరే అయింది. గూడ్స్ అనేది అంతే ఉన్నాయి. సో ఆ నామినల్ జీడిపి ఏం చెప్తుంది? సో నాకు ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ఆ ప్రైజెస్కి తగ్గట్టు చెప్తుంది. రియల్ జీడిపి ఏం చెప్తుంది? అసలు ఇన్ఫ్లేషన్ పట్టించుకోదు. అంటే ప్రైస్ ఎంత ఉంది ఆ టైంలో ఈ టైంలో సేమ్ ప్రైస్ తీసుకుంటుంది. ప్రైజెస్ని కాన్స్టెంట్గా పెడుతుంది అనమాట రియల్ జీడిపి. నామినల్ జీడిపి కరెంట్ ఈ టైంలో ఎంత ఉంది ప్రైజెస్ అనేది చూస్తుంది అనమాట. అది రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్. సో ఆ రెండింటిని మనం దీంట్లో వేసి ఇంటూ 100 వేస్తే జీడిపి డిఫ్లేటర్ వస్తుంది అనమాట. ఈ జీడిపి డిఫ్లేటర్ ఇన్ఫ్లేషన్ని నెగేట్ చేస్తుంది అనమాట. అసలు ఇన్ఫ్లేషన్ని ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దాని ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. బికాస్ రెండింటిని మైనస్ చేస్తున్నాం కాబట్టి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. జీడిపి డిఫ్లేటర్ ఇస్ ద రేషియో ఆఫ్ రియల్ జీడిపి ఇన్ గివెన్ ఇయర్ టు ది నామినల్ జీడిపి ఆఫ్ ది ఇయర్. ఇట్స్ ఎ రివర్స్. సో నామినల్ జీడిపి పైన రావాలి, రియల్ జీడిపి కింద రావాలి. సో దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. GDP deflator eliminates the effect of price increases and determines the real change in the physical output. Because రెండింటిని నెగేట్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ రియల్ అవుట్పుట్ మాత్రమే నాకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో ఓన్లీ 2 is the correct option. Now we look at the last question of the day. సో ఇప్పుడు న్యూస్లో కంటిన్యూస్గా ఉన్న పోర్ట్ చెప్తాను చూడండి. బాల్టిమోర్. సో బాల్టిమోర్లో ఏం జరిగింది? మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఏంటంటే ఒక షిప్ వచ్చి ఒక బ్రిడ్జ్ని కొలాప్స్ చేసింది. సో చూసుంటారు న్యూస్లో కానీ దేంట్లో కానీ. ఒక షిప్ వచ్చి ఆ బ్రిడ్జ్ సడన్గా కొలాప్స్ అయిపోతుంది. సో అది బాల్టిమోర్ అనే ప్లేస్ కాలిఫోర్నియాలో ఉంది, న్యూయార్క్లో. సో అక్కడ వచ్చిందనమాట. సో ఇప్పుడు అది ఫ్రాన్సా? సో ఇట్ ఈస్ నాట్ ఫ్రాన్స్. సో దిస్ బ్యాట్నీస్ ఐలాండ్. సో బ్యాట్నీస్ పోర్ట్ అనేది ఇట్ ఈస్ నియర్ టు ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్కి దగ్గరగా ఉంది. దెన్ వీ హ్యావ్ బాల్టిమోర్. సో బాల్టిమోర్ అనేది యుఎస్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ హ్యాంబర్గ్ పోర్ట్, జర్మనీ. దెన్ వీ హ్యావ్ పోర్ట్ ఆఫ్ ఒడిస్సా. పోర్ట్ ఆఫ్ ఒడిస్సా అనేది మనకు ఉక్రెయిన్లో ఉందన్నమాట. సో ఇవన్నీ చూసాం కాబట్టి నౌ యూ గైస్ టెల్ మీ ది ఆన్సర్. సో బ్యాట్నీస్ పోర్ట్ ఇండోనేషియాలో ఉందా? సో బ్యాట్నీస్ పోర్ట్ ఈజ్ ఇన్ ఫిలిప్పీన్స్. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. పోర్ట్ బాల్టిమోర్ ఫ్రాన్స్లో ఉందా? పోర్ట్ బాల్టిమోర్ ఈజ్ ఇన్ యుఎస్. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. పోర్ట్ ఆఫ్ హ్యాంబర్గ్ పోలాండ్లో ఉందా? సో ఇట్ ఈస్ నాట్ ఇన్ పోలాండ్, ఇట్ ఈస్ ఇన్ జర్మనీ. సో దిస్ ఇస్ ఎ పోర్ట్ ఆఫ్ ఒడిస్సా ఆబ్వియస్లీ ఉక్రెయిన్లో ఉంది. దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ ఉన్నాయి? ఓన్లీ 1 pair is correctly matched, remaining are incorrectly matched. So these are the questions for today. We'll meet again guys, see you.